కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు అందరికీ జై స్వచ్ఛ భారత్. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈరోజు 59వ వారం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో స్ట్రీట్ నెంబర్ 4లో ఈ పిచ్చి మొక్కలను కానీ రోడ్లపై నిల్చున్న మురికి నీరుని శుభ్రం చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలో ఈ రోడ్డుకు ఇరువైపులా ముడిచిన పిచ్చి మొక్కలని తొలగించాము. మళ్ళీ గడ్డి వల్ల అక్కడ చీమలు, పాములు, ఆ గడ్డి దోమలు ఏమేమి కనిపిస్తున్నాయో ఏర్పడలేదు. అందరం కాలనీ వాసులు అందరం కూడా సమైక్యంగా ఆ గడ్డి వికేయడం జరిగింది. మరియు ముఖ్యంగా మా కాలనీలో ఎలాంటి అంటువ్యాధులు రాకుండా సీజన్ వ్యాధులు కూడా బాగా విజృంభిస్తున్నాయి. దాని నివారణ కొరకు కూడా ఈ మురికి నీరు నిల్వకుండా పారవోసి దోమలు కానీ ఈగలు కానీ నిల్వ చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ పండుగ సీజన్లో కూడా అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మా కాలనీ పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. దీనికి మా కాలనీ ప్రజలందరూ కూడా హాజరై ఈ స్వచ్ఛ సమైక్య కాలనీలో పాల్గొని విజయవంతం చేసినారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు అందరికీ జై స్వచ్ఛ భారత్. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈరోజు 59వ వారం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో స్ట్రీట్ నెంబర్ 4లో ఈ పిచ్చి మొక్కలను కానీ రోడ్లపై నిల్చున్న మురికి నీరుని శుభ్రం చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలో ఈ రోడ్డుకు ఇరువైపులా ముడిచిన పిచ్చి మొక్కలని తొలగించాము. మళ్ళీ గడ్డి వల్ల అక్కడ చీమలు, పాములు, ఆ గడ్డి దోమలు ఏమేమి కనిపిస్తున్నాయో ఏర్పడలేదు. అందరం కాలనీ వాసులు అందరం కూడా సమైక్యంగా ఆ గడ్డి వికేయడం జరిగింది. మరియు ముఖ్యంగా మా కాలనీలో ఎలాంటి అంటువ్యాధులు రాకుండా సీజన్ వ్యాధులు కూడా బాగా విజృంభిస్తున్నాయి. దాని నివారణ కొరకు కూడా ఈ మురికి నీరు నిల్వకుండా పారవోసి దోమలు కానీ ఈగలు కానీ నిల్వ చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ పండుగ సీజన్లో కూడా అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మా కాలనీ పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. దీనికి మా కాలనీ ప్రజలందరూ కూడా హాజరై ఈ స్వచ్ఛ సమైక్య కాలనీలో పాల్గొని విజయవంతం చేసినారు.